గుర్తు తెలియని వాళ్ళు డాడీని చంపేసిరేమో అనుకున్నా గానీ బాడీ ఎక్కడ దొరికిందంటమ్మా? గట్కేసర్ దగ్గరనే దొరికింది. ఇక్కడ చంపేసినారు అని అన్నారు. ఇక్కడనే చంపిరంట అన్న. నాకు నిన్న పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పిరన్న, ఈడ 12 గంటల వరకు చంపేసినారంట మనిషిని. అప్పటి నుంచి ఇంట్లోనే ఉందంట బాడీ. ఓకే. రాత్రి 2 గంటలకి ఈడికేని మా అక్క ఫోన్లకేని ర్యాపిడోలా కార్ బుక్ చేసి మా డాడీని అందులో వేసుకెళ్ళి అక్కడి నుంచి గట్కేసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసిరని చెప్పి మాకు పోలీసు వాళ్ళే చెప్పిరన్న. అప్పుడు నేను చెప్పే వరకు నేను నమ్మలేదు. అంటే వీళ్ళు ఇంత క్రూరంగా ఆయన చెప్పిండు, మీ డాడీని నీకు ఎట్లా చంపిరో తెలిస్తే నువ్వు అసలు ఇప్పుడే ఏడ్చిన దానికన్నా ఇంకా డబ్బల్ ఏడ్చు, అంత ఘోరంగా చంపారు. అసలు ఏంటి పరిస్థితి అక్క, కొంచెం చెప్పగలరా? చెప్పలేరన్నా, మీకు తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది, ముందు ముందు ఇంకా తెలుస్తుంది. మెత్తబెట్టొత్తిర్రు అన్నారు, ఈ ఫ్యాన్ కురేసిర్రు అన్నారు, లోపల సీలింగ్ కురేసిర్రు అన్నారు, మా మమ్మీకి అటు ఇటు కదలకుండా కాళ్ళు పట్టుకుంది అన్నారు, జావీద్ అనేటైనా మెత్తబెట్టొత్తింది అన్నాడు, మా అక్క చేతులు పట్టుకుంది అన్నారు. ఇవన్నీ నేను చెప్పినప్పుడు మీరు ఏమన్నా అనుకోండి అన్న. అంటే నేను సొంత చెల్లెనయ్యి నేను ఏ రోజు మన ఇట్లా అనుకోలేదన్న. కోపిష్టం తెలుసు కానీ మరి ఇంత దిగజారుతుందని నేను ఏ రోజు అనుకోలేదన్న.